దీంతో వచ్చేసారు. ఇప్పుడు ఇది జరిగినటువంటి ఏదైతే ఈ ఈ కాండ జరగడానికి కారణమో అక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతదేశం వైపుకి భారతదేశంతో వాళ్ళు మమేకం అయిపోతున్నారు. ఇది కాకుండా ఉండాలంటే వీరి యొక్క ఆర్థిక వ్యవస్థపై నడ్డి విరగొట్టాలి అని చెప్పేసి చేశారు అని చెప్పేసి నా వాదన. రైట్ రైట్ అలాంటప్పుడు సార్ శుభ్లి గారు నాదో ప్రశ్న, నడ్డి విరగొట్టడానికి చేసినప్పుడు వాడి మతం అడిగి అదేంటి సార్ ఏదేదో చదవమంటారు, నాకు తెలియదు అంటే ఏంటి సార్ నాకు చెప్పండి. నాకు కల్మా అంటే మా యొక్క విశ్వాసం అండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. చదవకపోతే చంపేస్తారా సార్? నేను మీకు మళ్ళా మొదటి నుంచి రావాలి, చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను సార్. రెండు అంశాలు చెప్తాను నేను మీకు. నంబర్ 1, ఇదే ఖురాన్ చాలా స్పష్టంగా చెప్తుంది లా ఇక్రాఫా ఫిద్దీన్. లా ఇక్రాఫా ఫిద్దీన్ అంటే ఇస్లాంలో ఎటువంటి జబర్దస్తి లేదు, నాట్ 0.00001% కూడాను.